शमशाबाद एयरपोर्ट पुलिस आउटपोस्ट में बदउनवानी बेनकाब इंस्पेक्टर के घर से 33.97 लाख रुपए बरामद। हैदराबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट आरजीआई पुलिस आउटपोस्ट शमशाबाद में एंटी करप्शन ब्यूरो एसीबी ने बड़ी कार्रवाई करते हुए 2 पुलिस अफसरान को रिश्वत के इल्जाम में गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक सब इंस्पेक्टर यूके सिद्धेश्वर और इंस्पेक्टर संपत्ति कनकैया को एसीबी ने उस वक्त रंगे हाथों पकड़ा जब वो मुबैना तौर पर 5 लाख रुपए रिश्वत का मुतालिबा करने के बाद 2 लाख रुपए बतौर पहली किस्त वसूल कर रहे थे। एसीबी हुकाम के मुताबिक ये रिश्वत चार्जशीट दाखिल करने और शिकायत कुनिंदा के अहले खाना को केस में शामिल न करने या गिरफ्तार न करने के औस तलब की गई थी। ट्रैप कार्रवाई के बाद एसीबी टीम ने इंस्पेक्टर संपत्ति कनकैया के घर पर तलाशी ली, जहां से 33.97 लाख रुपए नकद रकम बरामद की गई। इसके अलावा जायदाद से मुतालिक अहम दस्तावेजात भी जब्त की गई, जिनकी मजीद जांच जारी है। हुकाम के मुताबिक दोनों अफसरान को गिरफ्तार कर लिया गया है और इन्हें एसीबी के खुसूसी अदालत में पेश किया जा रहा है। ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ గారు ఒకతన్ని ఫస్ట్ ఇనిషియల్ గా 15 lakhs డిమాండ్ చేసినారు, దాని తర్వాత 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఆల్రెడీ అతను ఒక ఫేక్ పాస్పోర్ట్ కేసులో ఇక్కడ నేరస్తుడిగా ఉన్నాడు. ఈ ఫేక్ పాస్పోర్ట్ కేసులో నేరస్తుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఎవ్రీ సండే ఇక్కడ వచ్చేసి అతను అటెండెన్స్ ఇస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అటెండెన్స్ నుంచి అతనికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఒకటి. రెండోది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తూ, అట్లా మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తాము, ప్లస్ ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేయడం డిలే చేస్తామని చెప్పేసి అతన్ని చెప్తూ ఒక 15 lakhs రూపీస్ డిమాండ్ చేస్తాడు. ఆ 15 lakhs నేను ఇవ్వలేను అంటే రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి ఒక 5 lakhs రూపీస్కి అతను రెడ్యూస్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి ఈ డిమాండ్ చేయడం జరిగింది. అతను కంప్లైంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు 5 lakhs రూపీస్ ఏవైతే ఇక్కడ ఇవ్వాలో ఆ బ్రైబ్ అమౌంట్ 5 lakhs అవ్వలేకపోతున్నాను, ఒక 2 lakhs వరకు అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి అతను 2 lakhs తేవడం జరిగింది. ఆ 2 lakhs రూపీస్ ఈరోజు ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇన్స్పెక్టర్ని ఎస్ఐని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామండి. ఆ 2 lakhs కూడా రికవరీ చేసుకున్నాం. ఇన్స్పెక్టర్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పిఎస్ ఇన్స్పెక్టర్ సంపత్తి కనకయ్య గారు ప్లస్ ఎస్ఐ సిద్ధేశ్వర్ గారు. ఇక్కడే అవుట్ పోస్ట్ లోనే పైసలు ఇవ్వడం జరిగింది. బాధితుడు ఒక ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన కేసులో అతను నిందితుడు. అతను కేరళకి చెందినవాడు. ఇప్పుడు మేము కంప్లైంట్ డీటెయిల్స్ ఇవ్వమండి. ఎగ్జాంపుల్గా నా పేరు ఆనంద్ కుమార్ అండి, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. సీజర్ ప్రకారం మేము అవి ఏమేమైతే చేయాలో అవన్నీ నడుస్తామండి, చేస్తాం. 24 hours లోపల చేస్తాం.